కాంగ్రెస్ లోకి వస్తాం. బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు రెడీ. హస్తం పార్టీ సీనియర్లతో మంతనాలు. హైకమాండ్ ఆదేశాల కోసం రేవంత్ టీం వెయిటింగ్. ఎన్నికలకు ముందు లేదా తర్వాత చేరే యోచనలో ఎమ్మెల్యేలు. సిట్టింగ్ ఎంపీలు మాత్రం ఇప్పుడే పార్టీ మారాలని నిర్ణయం. కాంగ్రెస్ స్పందించకపోవడంతో బీజేపీ వైపు చూపులు. త్వరలోనే కమలం పార్టీలోకి 2 ఎంపీలు. పార్టీ మార్పుపై ఆలోచనలు చేస్తున్న మరికొందరు. చాలా మంది మొత్తం నేను చెప్తిగా నీకు ఆల్రెడీ మీకు చెప్తే కదా, ఆల్రెడీ 20-25 మంది రెడీగా ఉన్నారు. 12 మంది అయితే తిరుమల నేను రోజు చెప్తా ఉన్నాను కదా, 12 మంది ఇక రేపు మాపు కథ. 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో రావడానికి 25 మంది కాదు, మొత్తం మ్యాక్సిమం రెడీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. సరే ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు, ఎందుకంటే అటు ఇటు దుంకేటోడు లంగలంగలు ఉంటారు, కొంతమంది అట్లుంటారు, కొంతమంది మంచి వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరు మంచి వాళ్ళు ఏం కథ ఏందనేది చూసి ఆచితూచి అడుగులు వేస్తాం. సిట్టింగ్ ఎంపీలు ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు బీజేపీకి పోతుండ. సిట్టింగ్ ఎంపీలు కూడా లేకపోతే పరిస్థితి ఏంది లేదు, పట్టింగ్ లేదు, మొత్తం పోతే అని చెప్తున్నా క్లియర్గా అదే జరుగుతుంది. ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఇతర పార్టీల నాయకుల పేరు చేరుతారంటే వద్దన్నారు. అయితే కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ డిఫరెంట్గా ఆలోచన చేస్తుంది. అయితే బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతామని కబురు పెడుతున్న రేవంత్ రెడ్డి టీం మాత్రం అధినాయకత్వం ఆదేశాల కోసం ఎదురు చూస్తుంది. హస్తం పార్టీ నుంచి స్పందన కరువైన నేపథ్యంలో గులాబీ ఎంపీలు కారు దిగి కమలం గూటికి చేరబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరేందుకు ప్రతిపక్షాల నేతలు ఆరాటపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా చేరికలుంటున్నాయి. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో మంత్రాలు సైతం జరుపుతున్నారు. అయితే చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎటు తేల్చడం లేదు. విషయాన్ని పార్టీ హైకమాండ్ దగ్గరకు చేరవేశారు. పార్టీ అధినాయకత్వం నుంచి ఆదేశాలు వస్తే చేరికలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సీఎం భావిస్తూ ఉన్నారంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలు యాక్చువల్గా నిజంగా ఆలోచించాలి కూడా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకున్నాం అనుకో, తర్వాత ఆ మచ్చంతా ఉంటే ఈ 10 సంవత్సరాలు వాడే అధికారంలో అనుభవించిన మళ్ళీ దీంట్లోకి వచ్చి కూడా ఆయనే కొంచెం మంచి వాళ్ళని తీసుకుంటే బెస్ట్.